హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. అందరూ చాలా సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. నేను కూడా హ్యాపీగా ఉన్నానండి. ఈ సండే మేము మెదక్కి వెళ్ళామండి. మెదక్లో ఆసియాలో అతిపెద్ద చర్చ్ అయినటువంటి క్యాథడ్రల్స్ చర్చ్కి వెళ్ళాము. ఇది మెదక్ చర్చ్ అని కూడా చాలా ఫేమస్ అండి. ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ చర్చిగా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి చర్చ్ అండి ఇది మెదక్ చర్చ్. మొదటి వాటికన్ చర్చ్ అని అంటారు, రెండవది మెదక్ చర్చ్. క్రిస్మస్ పండుగ రోజు చర్చిని చాలా అందంగా అలంకరిస్తారు. ఎవ్రీ ఇయర్ మేము మెదక్కి వెళ్ళినప్పుడు చర్చి కంపల్సరీగా వెళ్తామండి. ప్రపంచంలోనే అతిపెద్ద చర్చ్ లాగా ఇది ఫేమస్ అండి, అందుకనే వెళ్తాము. ఇంకొకటి ఇక్కడ చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంటుంది, ఆడుకోవడానికి పిల్లలు కూర్చొని కొద్దిగా టైం స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. అయితే ఈసారి ఏం జరిగిందంటే సండే ఈవినింగ్ 6 తర్వాత చర్చ్ క్లోజ్ చేస్తారట. మాకు ఈ విషయం తెలియదు. మేము ఏడుపాయలు దర్శించుకున్న తర్వాత లాస్ట్ చర్చ్కి వెళ్దామని అనుకున్నాము. వచ్చేసరికి చర్చ్ క్లోజ్ చేశారనమాట. బయట నుంచి పిక్స్ తీయాల్సి వచ్చింది. చర్చ్ పక్కనే ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ చేశారండి. ఇక్కడ మొత్తం అన్ని వస్తువులు ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఇందులో కొద్దిసేపు టైం స్పెండ్ చేశాము. నచ్చిన వస్తువులు కొన్ని కొనుక్కున్నాను. ఇక్కడ అందరూ కూడా చాలా షాపింగ్ చేస్తున్నారు. అంటే సండే రోజు చాలా పెద్ద జాతరలాగా చాలా జనం ఇక్కడికి చేరుకుంటారండి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు స్పెండ్ చేయడానికి కూడా చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. ఒక పిక్నిక్ స్పాట్ లాగా వస్తూ ఉంటారన్నమాట. ఈ చర్చిలో చాలా చురుకైనటువంటి పనులు జరుపుతారు. బాప్టిజం అని, వివాహాలు, బర్త్డే పార్టీస్ అండ్ మతపరమైనటువంటి ప్రార్థనలు ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ చర్చ్ గురించి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మీకు చెప్పానండి. ఈ చర్చ్లో కొద్దిసేపు ఉన్నాం మేము. తర్వాత అక్కడ నుంచి బయలుదేరి హైదరాబాద్కి వచ్చేసాము.